హలో! హాయ్ అండి. నా పేరు డాక్టర్ చంద్రమోహన్. నేను కంటి స్పెషలిస్ట్‌ని. రెటీనా స్పెషలిస్ట్ కంట్లో రెటీనా స్పెషలైజేషన్ స్పెషలిస్ట్‌ని. మోహన్ రెటీనా కంటి ఆసుపత్రి, సూర్యారావుపేట, విజయవాడలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో ద్వారా మీకు క్లుప్తంగా కంటిలోని వివిధ భాగాల్ని ఏమేమి ఉన్నాయో చెప్పదలుచుకున్నాను. ఈ మోడల్ ద్వారా మీకు చూపిస్తానండి. కంట్లో మనకి కనపడేది ఈ తెల్లగుడ్డు, ఈ నల్లగుడ్డు మాత్రం. కొంత తీక్షణంగా చూస్తే ఈ కంటి పాప కనపడుతూ ఉంటది. ఇవి కాకుండా మనకి కంట్లో వెనక భాగంలో ఈ నల్లగుడ్డుకి దీనికి మధ్యలో కనుపాపకి మధ్యలో యాంటీరియర్ చాంబర్ అని ఉంది. తర్వాత కనుపాప, కనుపాపకి లెన్స్‌కి మధ్యలో పోస్టీరియర్ చాంబర్ అని ఉంటది. ఈ రెండిట్లో మనకి కంట్లో యాక్వస్ హ్యూమర్ అని ఒకటి ద్రవం సర్క్యులేట్ అవుతూ కంట్లో ప్రెషర్ మెయింటైన్ చేస్తూ ఉంటది. తర్వాత కంట్లో లెన్స్ మనందరికీ తెలుసు. ఈ లెన్స్ క్లియర్‌గా ఉంటే మనకు బాగా స్పష్టంగా కనపడుతుంది. ఇది మసక బారినప్పుడు మనం శుక్లంగా మారింది అని అంటూ ఉంటాం. ఇకపోతే ఈ మిగిలిన భాగం అంతా కూడా కంటి లోపల సొన అండి. విట్రియస్ అని చెప్పి ఒక సొన లాంటి జెల్ లాంటిది ఉంటది. అది చాలా క్లియర్‌గా ఉంటది. కన్ను షేప్‌ని, కంటి ప్రెషర్‌ని మెయింటైన్ చేయడానికి పనికొస్తది. ఇది కాకుండా కంటి లోపల లైట్ సెన్సిటివ్ పొర అన్నమాట. ఇది ఆరెంజ్ కలర్‌లో రక్తనాళాలంతా విరివిగా ఉండేటువంటిది అది రెటీనా అని అంటాము. ఈ లైట్ కిరణాలు ఈ నల్లగుడ్డు ద్వారా, ఈ లెన్స్ ద్వారా ఈ రెటీనా మీద ప్రసరింపబడినప్పుడు వాటిని సిగ్నల్స్‌ని ఈ ఆప్టిక్ నర్వ్ ద్వారా కంట్లోని మెదడుకి కన్ను పంపిస్తూ ఉంటదండి. ఇవి క్లుప్తంగా కంటిలో ఉన్న ముఖ్యమైన భాగాలు. కంటి బయట మీరు చూస్తే ఈ మజిల్స్ అని ఉంటాయి. ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్ అంటే కన్ను గుడ్డుని పైకి అటు ఇటు తిప్పడానికి పనికొచ్చేటువంటి ఆ ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్ అన్నమాట ఇవి. ఆ! సో, కంట్లో నల్లగుడ్డు, తెల్లగుడ్డు, కనుపాప, లెన్సు, విట్రియస్, రెటినా, ఆప్టిక్ నర్వ్, ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్ అనేవి ముఖ్యమైన భాగాలు.